కొన్ని మూవీస్ ఉంటాయి, మూవీస్ మీద మనం అసలు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోం. చిన్న హీరో, అది మన లాంగ్వేజ్ కూడా కాదు, సో వేరే లాంగ్వేజ్. ఇక మూవీ ఒకవేళ రివ్యూ ఏదైనా బాగుంటే చూద్దామని చెప్పేసి అనుకుంటాం. బట్ మూవీ చూసిన తర్వాత, లైక్ థియేటర్లో కాకుండా మళ్ళీ ఫోన్లో చూసిన తర్వాత అదే రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఏంటి, అరే మూవీ థియేటర్లో చూసే బాగుండేదిరా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్పే మూవీ కూడా అటువంటి మూవీ. సో ఈ మూవీ నేమ్ వచ్చేసి బ్లాస్ట్ జోన్, ఒక తమిళ్ మూవీ. సో ఇది రీసెంట్ గానే మూవీ అనేది రిలీజ్ అయింది. సో ఈ మూవీని అయితే నేను చూడడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి స్టార్ కాస్టింగ్ వచ్చేసి ఐ థింక్ అర్జున్ గారు, ఇంకా వేరే స్టార్ కాస్ట్ ఉంది, బట్ వాళ్ళ పేర్లు నాకు గుర్తుకులేవు, నన్ను అడగకండి. మూవీ అనేది మీకు ఎక్కడ బోర్ రాదు, నేను రాసిస్తా మీకు కావాలంటే, ఓకేనా? ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మూవీ చూసేటప్పుడు మైండ్లో మాత్రం ఒకటే పెట్టుకోండి, అరే విక్రమ్ గారు చెప్పిండు మూవీ అనేది ఏడ బోర్ రాదట, ఒకసారి చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేయండి మూవీ అనేది అసలు ఎక్కడ బోర్ రాదు. ఇక్కడ స్టార్ట్ అయిన మూవీ ఇట్లా 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 పైకి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి ఒక హై నోట్లో ఎండ్ అయిపోతుంది మూవీ మీకు. నేను స్టోరీ విషయానికి వస్తే మాత్రం అర్జున్ గారు ఉంటారు, వాళ్ళ వైఫ్ ఉంటారు. సో అర్జున్ గారు ఒక కరాటే మాస్టర్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ కూతురికి కూడా కరాటే మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పుతారు. సో ఇంకా స్పాయిలర్ చెప్పాలంటే వాళ్ళ వైఫ్ కూడా కరాటే మాస్టరే. వాళ్ళ కూతురు చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకుంటుంది, పెద్దగా అవుతుంది. సో పెద్దగా అయిన తర్వాత మళ్ళీ జాబ్ చేస్తుంది. సో జాబ్ చేసే టైంలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంలో ఏ విధంగా ఇరుక్కుపోతుంది. సో ఇరుక్కుపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా వాళ్ళు సాల్వ్ చేశారు అని చెప్పేసి స్టోరీ ఇదే. ఈ మూవీని నువ్వు ఏ విధంగా కంపేర్ చేస్తావు అని ఒకవేళ మీరు అడిగితే మాత్రం, ఇఫ్ ఇన్ కేస్ మీకు లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ ఆ మూవీస్ అనేది ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది, అదే కోవలోకి వస్తుంది. స్క్రీన్ ప్లే అనేది మీకు ఎక్కడ ఆగదు, అరే ఇక్కడ ల్యాగ్ అవుతుందిరా ఈ సీను అన్నట్టు కూడా ఉండదు, వెళ్ళిపోతుంది జస్ట్ అంతే, ఇట్లా రప్ప ఫట్ 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 ఇట్లా వెళ్ళిపోతుంది. ఆ రేంజ్లో ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అయితే కాదు, ఇది ఒక యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీని మాత్రం డెఫినెట్గా మీరు మిస్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ థియేటర్లో మిస్ అయితే మాత్రం ఐ థింక్ థియేటర్లో ఇంకా రన్ అవుతుంది అనుకుంటా మూవీ. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోయి ఉంటే మాత్రం డెఫినెట్గా మూవీ అనేది చూడండి. లేదు మేము చూడలేదు అని అంటే మాత్రం ఓటీటీకి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మూవీ మీద అయితే నా రివ్యూ అనుకోండి, నా ఒపీనియన్ అనుకోండి, ఇప్పుడు చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూసిన తర్వాత ఏ మూవీ మాకు సజెస్ట్ చేసినావు, ఇది చాలా వేస్ట్ మూవీ, బేకార్ మూవీ, నువ్వు బోర్ కొట్టదన్నావు, నాకు ఈ సీన్ దగ్గర బోర్ కొట్టింది, అది మీరు ఫీల్ అయితే మాత్రం వచ్చి కమెంట్లో వేసుకోండి నన్ను, ఓకేనా? సో అప్పటి వరకు ఉంటా. ఒకవేళ నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.